డియర్ ఫ్రెండ్స్, రాజమౌళి తీస్తున్న ఎస్ఎస్ఎంబి 29 నేను ఇవాళ ట్రైలర్ చూసిన. అసలు అంటే రెపిటేటివ్గా ఈ గ్రాఫిక్స్ని ఓవర్గా అంటే చూపిస్తూ మన నార్మల్ నెక్స్ట్ డోర్ బాయ్ లేదా మన దేశీ అల్లరి చేసే కుర్రాళ్లను లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్ ఉన్న హాలీవుడ్ హీరోస్కి సమానంగా చూపిస్తూ ఆ క్యారెక్టర్ని ఓవర్గా అంటే గ్రాఫిక్స్ సహాయంతో ఒక మనిషి చేయలేని పనులు ఆ హీరోతో చేయిస్తూ ఫిలిమ్స్ తీయటం పరిపాటిగా మారిపోయింది. మనం అబ్జర్వ్ చేస్తే బాహుబలితో స్టార్ట్ అయిన ఈ గ్రాఫిక్స్ అంటే వ్యవహారం నేనేమనుకుంటున్నానంటే ఈ ఎస్ఎస్ఎంబి 29తో ఇది ఆగిపోవాలి. ఎందుకంటే మహేష్ బాబు ఇమేజ్కి ఈ ఎస్ఎస్ఎంబి 29 సరిపోతుంది అని రాజమౌళి అనుకోవడం పెద్ద తప్పు. అసలు మహేష్ బాబు ఇమేజ్ ఇలాంటి హాలీవుడ్ మూవీస్కి సరిపోవు. అంటే చాలామంది ఏమంటారంటే ప్రభాస్ లేదా చిన్న చిన్న యాక్టర్స్ మొన్న గ్రాఫిక్స్తో తీసిన హనుమాన్ సినిమా, నరసింహ సినిమా హిట్ అయినప్పుడు మరి మహేష్ బాబు అయితే చాలా మోడర్న్గా ఉంటాడు కదా, ఆ మోడర్నిజం హాలీవుడ్ మూవీస్ తరహా తీస్తే ఎందుకు హిట్ కాదు అంటే అదే ప్రాబ్లం. రాజమౌళి చాలా ఓవర్గా ఊహిస్తున్నాడు. కనుకనే ఈ ఎస్ఎస్ఎంబి 29 అనే మూవీ తప్పకుండా ఫ్లాప్ అయినట్టే అయ్యి ఆ గట్టెక్కుతుందేమో అని అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో చెప్పండి.